మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 7వ తరగతి సోషల్ నుంచి డబుల్ ర్యాపిడ్ గ్రాండ్ రివిజన్ అండి. మరి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. మొత్తంగా 450 బిట్ల దగ్గర మనకి ఇవ్వడం జరుగుతుందండి. వీడియోని అయితే తప్పనిసరిగా లైక్ చేస్తారని మరీ కోరుకుంటున్నాను. మరి టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. వరుసగా 425 బిట్లు అండి. సౌర కుటుంబంలో జీవరాశిలో ఉన్న ఏకైక గ్రహం భూమి. యూనివర్సం అనేది ఏ భాషాపదం? లాటిన్ భాషాపదం. విశ్వం సెకనుకు ఎంత వేగంతో విస్తరిస్తుంది? 70 కిలోమీటర్లు. అంతరిక్షంలో నక్షత్రాలు, గ్రహాలు మరియు ఇతర సహజ వస్తువులను అధ్యయనం చేసే వ్యక్తిని ఏమంటారు? ఖగోళ శాస్త్రవేత్త. విశ్వాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అంటారు. ఖగోళ శాస్త్రాన్ని రష్యా భాషలో ఏమంటారు? రష్యా భాషలో ఖగోళ శాస్త్రాన్ని కాస్మాలజీ అంటారు. ఖగోళ శాస్త్రాన్ని ఆంగ్ల భాషలో ఏమంటారు? ఆస్ట్రానమీ. ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన ఎవరితో ప్రారంభమైంది? గెలీలియో. గెలీలియో ఏ దేశానికి చెందినవాడు? ఇటలీ. టెలిస్కోప్ అనే పరికరాన్ని ఎవరు తయారు చేశారు? గెలీలియో. మహావిస్ఫోటన సిద్ధాంతాన్ని ఏమని కూడా అంటారు? మహావిస్ఫోటన సిద్ధాంతాన్ని బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అంటారు. విశ్వం యొక్క ఆవిర్భావం గురించి మహావిస్ఫోటన సిద్ధాంతం తెలియజేసిన వ్యక్తి ఎవరు? మహావిస్ఫోటన సిద్ధాంతాన్ని తయారు చేసిన వ్యక్తి జార్జెస్ లెమేటర్. జార్జెస్ లెమేటర్ ఏ దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త? బెల్జియం. మహావిస్ఫోటన సిద్ధాంతం ప్రకారం ప్రస్తుత విశ్వం ఎన్ని సంవత్సరాల క్రితం ప్రారంభమైంది? 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం. ఇది మహావిస్ఫోటన సిద్ధాంతం ప్రకారం అండి. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం విశ్వంలో కనీసం ఎన్ని గెలాక్సీలు ఉన్నాయి? 125 బిలియన్లు. 125 బిలియన్లు. గెలాక్సీ యొక్క ఒక అంచు నుండి మరొక అంచుకు మధ్య దూరం 1,20,000 కాంతి సంవత్సరాలు. మన సౌర కుటుంబం ఏ గెలాక్సీలో ఉంది? పాలపుంత అనే గెలాక్సీలో ఉంది. కాంతి సంవత్సరం దేనిని కొలిచే ప్రమాణం? దూరాన్ని కొలిచే ప్రమాణమే కాంతి సంవత్సరం. కాంతి సెకనుకు ఎంత వేగంతో ప్రయాణిస్తుంది? 3 లక్షల కిలోమీటర్లు. కాంతి సెకనుకు ఎంత వేగంతో ప్రయాణిస్తుంది? 3 లక్షల కిలోమీటర్లు. నెక్స్ట్, మన సౌర వ్యవస్థలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి? 8. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మన సౌర కుటుంబం ఎన్ని సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది? శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఆన్సర్ 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం. భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది టాలమీ. టాలమీ ఏ దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త? ఈజిప్ట్. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? నికోలస్ కోపర్నికస్. నికోలస్ కోపర్నికస్ ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త? పోలాండ్. నిహారిక పరికల్పన సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఇమ్మాన్యుయల్ కాంట్. పర్యావరణం అనే పదం ఏ ఫ్రెంచ్ భాషా పదం నుండి వచ్చింది? ఎన్విరోనర్ అనే ఫ్రెంచ్ భాషా పదం నుంచి వచ్చింది. ఎన్విరోనర్ అనగా అర్థం ఏమిటి? పొరుగు అని అర్థం. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? జూన్ 5. సహజ పర్యావరణంలో ఏ ఆవరణాలు వస్తాయి? శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం. భూమి యొక్క రాతిపరణం ఏమంటారు? శిలావరణం. లిథోస్పియర్ అనేది ఏ 2 గ్రీకు పదాల నుంచి వచ్చింది? లిథో మరియు స్పైరా అనే 2 గ్రీకు పదాల నుంచి వచ్చిందే లిథోస్పియర్. లిథో అనగా అర్థం ఏమిటి? రాయి. స్పైరా అనగా అర్థము గోళము లేదా బంతి. ధరిత్రి దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఏప్రిల్ 22. భూమి ఎన్ని పొరలను కలిగి ఉంది? 3. అవి భూపటలము, భూప్రావరము, భూకేంద్ర మండలం. వ్యవసాయం మరియు మానవ నివాసాల కోసం మనం ఉపయోగించే ఆవరణం ఏమిది? శిలావరణం. జలావరణమును ఆంగ్ల భాషలో ఏమంటారు? హైడ్రోస్పియర్. హైడ్రోస్పియర్ అనేది ఏ గ్రీకు పదాల నుంచి వచ్చింది? హైడర్ మరియు స్పైరా అనే గ్రీకు పదాల నుంచి వచ్చింది. హైడర్ అనగా అర్థం ఏమిటి? నీరు. ప్రపంచ జల దినోత్సవాన్ని
ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? మార్చి 22. భూమి యొక్క ఉపరితలంలో సుమారుగా ఎంత శాతం నీటితో ఆవరించి ఉంది? 71%. భూమి యొక్క ఉపరితలంలో సుమారుగా ఎంత శాతం నీటితో ఆవరించి ఉంది? ఆన్సర్ 71% అండి. భూమి చుట్టూ ఆవరించి ఉన్న పలుచటి పొరను ఏమంటారు? దీనినే వాతావరణం అంటారండి. మరి వాతావరణమును ఆంగ్ల భాషలో ఏమంటారు? వాతావరణమును ఆంగ్ల భాషలో ఏమంటారు? అట్మాస్ఫియర్ అంటామండి. అట్మాస్ఫియర్ అనేది ఏ గ్రీకు పదాల నుంచి వచ్చింది? అట్మాస్ మరియు స్పైరా అనే 2 గ్రీకు పదాల నుంచి అట్మాస్ఫియర్ అనే పదం రావడం జరిగింది. అట్మాస్ అనగా అర్థం ఏమిటి అంటే ఆవిరి. నెక్స్ట్, ప్రపంచ ఓజోన్ దినోత్సవం ఏ రోజున జరుపుతారు? ప్రపంచ ఓజోన్ దినోత్సవం సెప్టెంబర్ 16వ తేదీ. వరుసగా బిట్లన్నీ కూడా ఒక పేర్పులా వస్తాయండి. వాతావరణంలో నత్రజని శాతం ఎంత? 78%. వాతావరణంలో ఆక్సిజన్ శాతం ఎంత? 21%. వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎంత? 0.03%. వాతావరణంలో ఆర్గాన్ శాతం ఎంత? 0.93. వాతావరణంలో ప్రాణవాయువుగా పిలువబడే వాయువు ఆక్సిజన్. భూమి యొక్క ఉపరితలం నుండి వాతావరణం ఎన్ని పొరలుగా విభజించబడింది? 5. ఒకటది ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, మెసో ఆవరణము, ధర్మో ఆవరణం, ఎక్సో ఆవరణం. మొత్తం 5 పొరలుగా 5 ఆవరణాలుగా విడదీయబడిందండి. నెక్స్ట్, కర్ణజన్య సంయోక్రియలో మొక్కలకు సహాయపడే వాయువు కార్బన్ డయాక్సైడ్. సూక్ష్మజీవులు, మొక్కలు, జంతువులు మరియు మానవులు కలిసి ఉండే ఆవరణాన్ని ఏమంటారు అంటే మనం జీవావరణం అంటారు. మరి జీవావరణం అనే పదాన్ని ఆంగ్లంలో ఏమంటారు? బయోస్పియర్. బయోస్పియర్ ఏ 2 పదాల నుండి ఉద్భవించింది? బయోస్ మరియు స్పైరా అనే 2 పదాలు ఇచ్చి వచ్చింది. బయోస్ అనగా అర్థం ఏమిటి? జీవము. పర్యావరణంలోకి వివిధ రకాల మలినాలు చేరడాన్ని ఏమంటారు? కాలుష్యం. భూగోళం వేడెక్కడానికి ప్రధాన కారణం ఏ కాలుష్యం? వాయు కాలుష్యం. ప్రకృతి విపత్తుకు ఉదాహరణ ఏది? కరువు, వరద, భూకంపం. ఇవన్నీ కూడా ప్రకృతి విపత్తుకు ఉదాహరణలు. మానవ కారక విపత్తుకు ఉదాహరణ బయోవార్. 10వ పంచవర్ష ప్రణాళికలో మొదటిసారిగా దేనిని అభివృద్ధి అంశంగా నిర్ణయించారు? విపత్తు నివారణ. ఇదన్నీ కూడా మొదటి చాప్టర్ అండి. 2 చాప్టర్ చూద్దామండి. ఉష్ణోగ్రత మరియు అవపాతం ఆధారంగా ప్రపంచంలో ఎన్ని శీతోష్ణ మండలాలు ఉన్నాయి? 7. భూమధ్య రేఖకు ఇరువైపులా 5 డిగ్రీల నుండి 10 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉండే ప్రాంతాన్ని ఏమంటారు? భూమధ్య రేఖ ప్రాంతం అంటారండి. ప్రపంచంలో అతిపెద్ద సతత హరిత అరణ్యాలు కలిగిన ప్రాంతం ఏది? టైగా ప్రాంతం. భారతదేశంలో అడవులను ఎన్ని రకాలుగా విభజించారు? అడవులను ముఖ్యంగా 3 రకాలుగా. అవి రిజర్వ్ అడవులు, రక్షిత అడవులు, వర్గీకరించిన అడవులు. 3 రకాలుగా అడవులను అయితే విభజించడం అయితే జరిగిందండి. శీతోష్ణ స్థితి, వర్షపాతం, నేల రకాల ఆధారంగా అడవులను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? అడవులను 5 రకాలుగా వర్గీకరించవచ్చండి. అవి సతత హరితారణ్యాలు, ఆకురాల్చు అడవులు, ముళ్ళ అడవులు, మడ అడవులు, పర్వత ప్రాంత అడవులు. ఎంత వార్షిక వర్షపాతం మరియు ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలలో సతత హరిత అరణ్యాలు పెరుగుతాయి? సతత హరిత అరణ్యాలు అంటే 200 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం, 22 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలలో సతత హరిత అరణ్యాలు పెరుగుతూ ఉంటాయి. సతత హరిత అరణ్యాలలో ఎంత వర్షపాతం ఉంటుంది అంటే 200 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ. ఎంత వర్షపాతం ఉన్న ప్రాంతాలలో
ఆకురాల్చు అడవులు విస్తరించి ఉన్నాయి. ఆకురాల్చు అడవులు అంటే 70 నుంచి 200 సెంటీమీటర్ల మధ్యలో ఉన్నట్లయితే వర్షపాతం అక్కడ ఆకురాల్చు అడవులు విస్తరించి ఉంటాయి. తీర ప్రాంత అడవులను ఏమని కూడా అంటారు, చాలా ఇంపార్టెంట్. మడ అడవులు లేదా చిత్తడి అడవులు అని కూడా అంటారండి. మరి సముద్ర తీరం యొక్క సహజ రక్షకులు అని వేటిని అంటారు? మడ అడవుల్ని మనము సముద్ర తీరం యొక్క సహజ రక్షకులు అని ఈ మడ అడవుల్ని అంటుంటాం. ఐఎస్ఎఫ్ఆర్ పూర్తి రూపం ఏంటి? ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్. ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఐఎస్ఎఫ్ఆర్. జాతీయ అటవీ విధానం. జాతీయ అటవీ విధానం ఏ సంవత్సరంలో రూపొందించబడింది? 1952. 1952 జాతీయ అటవీ విధానం ప్రకారం మొత్తం భూభాగంలో ఎంత శాతం అడవులు ఉండాలి అంటే 33% అడవులు అయితే కలిగి ఉండాలండి జాతీయ అటవీ విధానం ప్రకారంగా. విస్తీర్ణ పరంగా అత్యధిక అటవీ ప్రాంతాన్ని కలిగిన రాష్ట్రం ఏది? విస్తీర్ణ పరంగా అత్యధిక అటవీ ప్రాంతాన్ని కలిగిన రాష్ట్రం మధ్యప్రదేశ్. అటవీ విస్తీర్ణ పరంగా చివరి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే హర్యానా. నెక్స్ట్ మరి జాతీయ అటవీ నివేదిక 2019 ప్రకారము ఆంధ్రప్రదేశ్లో అడవులు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయంటే 37,392. 37,392 చదరపు కిలోమీటర్లలో. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం విస్తీర్ణంలో అటవీ ప్రాంతం యొక్క శాతం ఎంత? ఆన్సర్ 22.94. 22.94% అటవీ ప్రాంతం విస్తీర్ణత కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లా ఏది? ఆన్సర్ వైఎస్ఆర్ కడప జిల్లా. కడపలో ఎక్కువ అటవీ విస్తీర్ణం ఉంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యల్ప అంటే తక్కువ అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లా ఏది? అత్యల్ప కృష్ణా జిల్లా. అత్యధిక కడప కృష్ణ. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద అటవీ ప్రాంతం ఏది? నల్లమల అడవులు. ఆంధ్రప్రదేశ్లోని అడవులను ప్రధానంగా ఎన్ని రకాలుగా విభజించారు అంటే 4 రకాలుగా. తేమతో కూడిన ఆకురాల్చు అడవులు, పొడి ఆకురాల్చు అడవు, పొద అడవులు అంటే ముళ్ళ అడవులు, టైడల్ అడవులు. ఈ విధంగా 4 రకాలుగా విభజించడం జరిగింది. ఎర్రచందనం అనేది ఏ జిల్లాలో పెరిగే అరుదైన వృక్షజాతి అంటే శాసనచలం అడవుల్లో అంటే కడప, చిత్తూరులో ఈ యొక్క ఎర్రచందనం అనేది ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. శాసనచలం అడవులు ఎక్కడ ఉంటాయంటే కడప, చిత్తూరు. ఇక్కడ కడపలో అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లా ఇదే కదండి, రాష్ట్రం అది. ఐయుసిఎన్ పూర్తి రూపం ఏది? ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్. అంతర్జాతీయ ప్రకృతి మరియు సహజ వనరుల పరిరక్షణ యూనియన్. ఐయుసిఎన్ అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. దీని యొక్క పూర్తి ఫారం. మడ అడవులను ఏమని కూడా అంటారు? మడ అడవులనే టైడల్ అడవులు అని కూడా అంటారండి. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత పొడవు 974 కిలోమీటర్లు. అంతకుముందు 972 ఉండేదండి. 974 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్లో స్థాపించబడినటువంటి వన్యప్రాణుల అభయారణ్యాల సంఖ్య ఎంత? 13. ఆంధ్రప్రదేశ్లో స్థాపించబడిన వన్యప్రాణుల అభయారణ్యాల సంఖ్య 13. ఆంధ్రప్రదేశ్లో స్థాపించబడిన జాతీయ ఉద్యానవనాల సంఖ్య 3. చెంచులు ఏ అడవిలో ఉంటారు? చెంచులు నల్లమల. అటవీ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? 1894. అడవుల పండుగ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1950. అడవుల పండుగ 1950లో ప్రారంభించబడింది. వన సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?
1980 1980లో వన సంరక్షణ చట్టం, అడవుల పండుగ 50, అటవీ చట్టం 1894. మరి అటవీ హక్కుల చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది అంటే 2006. మరి 2006 అటవీ హక్కుల చట్టం ఏ తేదీన ఆమోదించబడింది అంటే 2006 డిసెంబర్ నెలలో. నెక్స్ట్ మూడవ పటాల అధ్యయనం. సముద్ర మార్గం ద్వారా భారతదేశానికి చేరిన మొదటి యూరోపియన్ ఎవరు? వాస్కో డి గామా 1498లో. వాస్కో డి గామా 1498లో భారతదేశంలోని ఏ తీరాన్ని చేరుకున్నాడు అంటే కాలికట్. ఈ పటాల తయారీదారులను ఏమంటారు? కార్టోగ్రాఫర్లు అంటారండి. మట్టి పలకలను పటాలుగా ఉపయోగించిన వారెవరు? సుమేరియన్లు, బాబిలోనియన్లు. అక్షాంశ రేఖాంశ భావనలను పటాల తయారీకి అనువదించిన వారెవరు? గ్రీకులు. అక్షాంశ రేఖాంశ భావనలు పటాల తయారీకి అనువదించిన వారు గ్రీకులు. పటాల తయారీలో ప్రక్షేపణం అనే విధానాన్ని ప్రవేశపెట్టినారు గెరార్డస్ మెర్కేటర్. స్కేలు ఎన్ని రకాలు అంటే మొత్తంగా 3 రకాలండి. వాక్య రూప స్కేలు, గ్రాఫ్ రూపంలో ఉన్న స్కేలు, బెన్న రూప స్కేలు. ఇవన్నీ కూడా స్కేళ్ళు 3 రకాలు. భారతదేశ సర్వేక్షణ శాఖ అంటే సర్వే ఆఫ్ ఇండియా ఏ రకమైనటువంటి చిహ్నాలను ఉపయోగిస్తుంది అంటే సాంప్రదాయిక చిహ్నాలను ఈ యొక్క భారతదేశ సర్వేక్షణ శాఖ ఉపయోగించడం అయితే జరుగుతుంది. మైదానాలను సూచించడానికి వాడే రంగు ఏది? ఆకుపచ్చ. పీఠభూములను సూచించడానికి వాడే రంగు పసుపు. అడవులను సూచించడానికి వాడే రంగు ముదురు ఆకుపచ్చ. సముద్రాలు, మహాసముద్రాలకు వాడే రంగు ముదురు నీలం. సరిహద్దులను సూచించడానికి వాడే రంగు నలుపు. పటాలలోని వివరాలను చదవడానికి లేదా అర్థం చేసుకోవడానికి ఉపయోగించే పట్టికని ఏమంటాము? లెజెండ్. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు. భారతదేశం ఏ ఖండంలో ఉంది? ఆసియా. భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఏది? 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు గుండా పోతుంది? 5. అది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా. ఈ 5 రాష్ట్రాలు గుండా మరి భారతదేశ ప్రామాణిక రేఖాంశమైనటువంటి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం 5 రాష్ట్రాలు గుండా పోతుందండి. మరి భూమధ్య రేఖ అనేది ఏ ఖండాల గుండా ప్రయాణిస్తుంది? 3 ఖండాలండి. అది దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా. ఈ 3 ఖండాల గుండా భూమధ్య రేఖ అయితే వెళుతుందండి. సమాన ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసే ఊహారేఖలను ఏమంటారు? కాంటూర్ రేఖలు అంటామండి. కాంటూర్ రేఖలు. పటాల తయారీలో ప్రక్షేపణ పద్ధతిని ప్రవేశపెట్టింది గెరార్డస్ మెర్కేటర్. ఈ గెరార్డస్ మెర్కేటర్ ఏ దేశానికి చెందినవాడు అంటే డచ్ యొక్క పూర్వ పేర్లు హాలండ్ అని, నెదర్లాండ్ అని కూడా పేర్లండి. డచ్కి పాత పేర్లు అనమాట. మరి పటాలను తయారు చేసేవారిని మనము కార్టోగ్రాఫర్లు అంటాము. నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్లు అంటే నెక్స్ట్ పటం. గతాన్ని గురించి అధ్యయనం చేయడాన్ని మనం చరిత్ర అని కూడా అంటాం. చారిత్రక ఆధారాలను స్థూలంగా ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు అంటే 2 రకాలు. అవి పురావస్తు ఆధారాలు, వాజ్మయ ఆధారాలు. నెక్స్ట్ భారత చరిత్రను ఎన్ని యుగాలుగా విభజించారు? 3. ప్రాచీన యుగం, మధ్యయుగం, ఆధునిక యుగం. క్రీస్తకం 8వ శతాబ్దం వరకు ఉన్నదాన్ని ప్రాచీన యుగం అని, 8 నుంచి 18 వరకు ఉన్నదాన్ని మధ్యయుగం అని, 18 దాటిన తర్వాత ఉన్న యుగాన్ని ఆధునిక యుగం అని మనం చెప్తుంటాం. ఢిల్లీని రాజధానిగా చేసుకొని పరిపాలించిన మొదటి రాజవంశం ఏది? తోమర రాజపుత్రులండి. మహమ్మద్ ఘోరీకి, పృథ్వీరాజ్ చౌహాన్కి ఏ సంవత్సరంలో జరిగింది యుద్ధం అంటే 1192లో. ఇక్కడ మహమ్మద్ ఘోరీ పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించి మహమ్మద్ ఘోరీ విజయం సాధించాడు. ఈ యుద్ధానికి ఉన్న పేరు మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ బానిస వంశాన్ని స్థాపించింది ఎవరు? కుతుబుద్దీన్ ఐబాక్. బానిస వంశం స్థాపించబడిన సంవత్సరం 1206.
కుతుబుద్దీన్ ఐబక్ బానిస వంశాన్ని స్థాపించినటువంటి కుతుబుద్దీన్ ఐబక్ యొక్క రాజధాని ఏది? లాహోర్. బానిస వంశ పాలకుల్లో రాజధానిని లాహోర్ నుంచి ఢిల్లీకి మార్చిన రాజు ఎవరు? ఇల్టుట్మిష్. ఇల్టుట్మిష్ తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించిన అతని కుమార్తె ఎవరు? రజియా సుల్తానా. ఢిల్లీని పరిపాలించినటువంటి ఏకైక మహిళ ఎవరు? సుల్తానా రజియా. రెండవ వంశం ఖిల్జీ వంశం. ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరు? జలాలుద్దీన్ ఖిల్జీ. జలాలుద్దీన్ ఖిల్జీని చంపింది ఎవరు? వాళ్ళ అల్లుడు అయినటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశాన్ని జయించడానికి ఎవరిని పంపించాడు? మాలిక్ కాఫర్. మంగోలులను ఏకం చేసే మంగోల్ రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? చెంగీజ్ ఖాన్ 1206లో. మూడవ వంశం తుగ్లక్ వంశం. తుగ్లక్ వంశాన్ని ఎవరు స్థాపించారు? గియాజుద్దీన్ తుగ్లక్. మరి రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి, అంటే దేవగిరి అంటే దౌలతాబాద్, దీనికి మార్చిన సుల్తాన్ ఎవరు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. రాగి నాణ్యాలను వ్యవసాయ సంస్కరణలను ప్రవేశపెట్టిన సుల్తాన్ ఎవరు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. తర్వాత ఢిల్లీ సుల్తాన్లు పాలించినటువంటి నాలుగవ వంశం సయ్యద్ వంశం. సయ్యద్ వంశ స్థాపకుడు ఎవరు? సయ్యద్ వంశ స్థాపకుడు ఎవరు? కిజర్ ఖాన్. నెక్స్ట్ లాస్ట్ వంశం అండి లోడీ వంశ స్థాపకుడు బహలాల్ లోడీ. ఢిల్లీ సుల్తాన్లో చివరి పాలకుడు ఎవరు? ఇబ్రాహీం లోడీ. నెక్స్ట్ తైమూర్ భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీని స్వాధీనం చేసుకున్న సంవత్సరం ఏది? తైమూర్ దండయాత్రలు తుగ్లక్ల కాలంలో జరిగిందండి, 1398లో. పరిపాలనలో సుల్తాన్కు అత్యున్నత అధికారం దేనిపై ఉండేది అంటే న్యాయ, సైనిక, మత విషయాలపై సుల్తాన్కు అత్యున్నత అధికారం ఉండేది. సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేసిన అంటే బానిసలు కొనుగోలు చేసే పద్ధతిని బందగాన్ పద్ధతి అంటారండి. ఈ బందగాన్ పద్ధతిని ప్రవేశపెట్టిన సుల్తాన్ ఎవరు? ఇల్టుట్మిష్. చిహల్గానీ వ్యవస్థను ఎవరు ప్రారంభించారు? చిహల్గానీ, ఇల్టుట్మిష్. ఇక్తా ఈ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు అంటే ఢిల్లీ సుల్తాన్లు. మరి ఇక్తాదారుల పదవి వారసత్వంగా ఉంటుందా అంటే ఉండదండి. ఇక్తాదారుల పదవి వారసత్వంగా రాదు. సుల్తాన్ల కాలంలో పండిన పంటల్లో ఎంత భాగం శిస్తు రూపంలో చెల్లించవలసి వచ్చేది? 1/3 భాగం. సుల్తాన్ల కాలంలో చలామణిలో ఉన్న వెండి నాణెం ఏది? వేట టంక, వెండి టంక. సుల్తాన్ల కాలంలో చలామణిలో ఉన్న రాగి నాణెం రాజ్జీ జటాల్. రాగి నాణెం పేరు జటాల్. కుతుబ్ మినార్ ఎత్తు ఎంత? 74.1 మీటర్లు. కుతుబ్ మినార్ నిర్మాణం ఎవరికి అంకితం ఇవ్వబడింది? సూఫీ సన్యాసి అయినటువంటి కుతుబుద్దీన్ బక్తియార్ కాకేకి. మరి దీన్ని స్థాపించింది మొదటి ఇద్దరు అండి. అంటే ఇక్కడ కుతుబుద్దీన్ ఐబక్, నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ వచ్చిన వాళ్ళనండి ఇల్టుట్మిష్. అలై దర్వాజాను ఎవరు నిర్మించారు? అల్లావుద్దీన్ ఖిల్జీ. తారిక్ అల్ హింద్ అంటే భారతదేశ చరిత్ర అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? అల్ బెరూని. తారిక్ అల్ హింద్ అంటే భారతదేశ చరిత్ర అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? అల్ బెరూని. భారతదేశపు చిలిక తూతి ఐ హింద్ అనే బిరుదు ఎవరికి ఉంది? అమీర్ ఖుస్రో. మొదటి పానిపట్టు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? 1526లో. మొదటి పానిపట్టు యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? బాబర్కి, ఇబ్రాహీం లోడీకి. ఇస్లాం న్యాయ సూత్రాలను ఏమంటారు? సరియత్ అంటామండి, సరియత్. నెక్స్ట్ కాకతీయ రాజ్యం అండి. నెక్స్ట్ పాఠం మధ్యయుగ కాలంలో దక్షిణ భారతదేశంలో ఆవిర్భవించినటువంటి 5 ముఖ్యమైన రాజ్యాల్లో తెలుగు నేలకు చెందినవారు కాకతీయులు. కళ్యాణి చాళుక్యుల వంశస్థాపకుడు ఎవరు అంటే రెండవ తైలపుడు.
కళ్యాణి చాళుక్యుల రాజధాని ఏది? బసవ కళ్యాణి, బేదర్ జిల్లాలో ఉంది. కళ్యాణి చాళుక్యులు రెండవ తైలపుడు, బేదర్, బసవ కళ్యాణి. యాదవుల రాజధాని దేవగిరి. యాదవ రాజవంశ స్థాపకుడు బెల్లమ యాదవ. హోయసాలుల రాజధాని ద్వార సముద్రం. వీర శైవ మతాన్ని స్థాపించింది ఎవరు? వీర శైవ మతం బసవేశ్వరుడు. విశిష్టాద్వైత మతాన్ని ఎవరు స్థాపించారు? రామానుజాచార్యులు. కాకతీయ రాజవంశాన్ని స్థాపించింది గుండియన. కాకతీయుల మొదటి రాజధాని ఏది? హనుమకొండ. కాకతీయ రాజుల్లో ఎవరు కొత్త రాజధానిని ఓరుగల్లు నిర్మించారు? ఓరుగల్లు నిర్మించింది రుద్రదేవుడు. ఓరుగల్లు ప్రస్తుత పేరేమిటి? వరంగల్. మొదటి తెలుగు గ్రంథంగా పిలువబడే గ్రంథం ఏది? శ్రీమదాంధ్ర మహాభారతం. హనుమకొండ శాసనంలో ఎవరి విజయాలు వివరించబడ్డాయి? హనుమకొండ, రుద్రదేవుడు. హనుమకొండ శాసనంలో ఎవరి విజయాలు వివరించబడ్డాయి? రుద్రదేవుడు. సంస్కృత భాషలో నీతి సారం అనే గ్రంథం ఎవరు రాశారు? సంస్కృత భాషలో అండి, రుద్రదేవుడు. హనుమకొండలో అద్భుతమైనటువంటి 1000 స్తంభాల ఆలయాన్ని ఎవరు నిర్మించారు? రుద్రదేవుడు. కాకతీయుల పాలనలో అత్యంత శక్తివంతమైన వాడు ఎవరు? గణపతి దేవుడు. గణపతి దేవుని బిరుదు ఏమిటి? మహామండలేశ్వర. గణపతి దేవుడు జారీ చేసిన శాసనం ఏది? మోటుపల్లి శాసనం. గణపతి దేవుడు జారీ చేసిన శాసనం మోటుపల్లి శాసనం. కాకతీయ మహిళా పాలకురాలు ఎవరు? రుద్రమదేవి. రుద్రమదేవికి గల బిరుదులు ఏమిటి? రుద్ర మహారాజు, రుద్రదేవ మహారాజు. రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు ఎవరు? మార్కో పోలో. రుద్రమదేవి ఎవరిని తన తదుపరి వారసుడిగా ప్రకటించింది? ప్రతాపరుద్రుడిని, అంటే మనవణ్ణి. కాకతీయుల కాలంలో సైనిక నాయకుల పేర్లు ఏమిటి? నాయంకర్లు అంటామండి, నాయంకర్లు. కాకతీయుల కాలంలో గ్రామ పరిపాలన విభాగాలు ఏమిటి? అంటే స్థల, నాడు అనే 2 పేర్లతో పిలుస్తుంటారండి. కాకతీయుల కాలంలో పరిపాలనా విభాగాలకి స్థల మరియు నాడు అనే పేర్లు ఉన్నాయి. నెక్స్ట్ అండి, 10 నుండి 60 గ్రామాల సమూహాన్ని ఏమంటారు? స్థల అంటామండి, స్థల. కొన్ని స్థలాల కలయికతో ఏర్పడిన ప్రాంతాన్ని ఏమంటారు? నాడు. గ్రామంలోని భూమి సంబంధిత రికార్డులను పర్యవేక్షించే అధికారి ఎవరు? కరణం. గ్రామ పెద్దను ఏమంటారు? రెడ్డి. గ్రామ రక్షక భటుడిని ఏమంటారు? తలారి. కాకతీయుల కాలంలో రాజుకు చెందిన ప్రభుత్వ భూమిని రాచపొలం అంటారు. నీటి వసతి కలిగిన భూమిని వెలిపొలం లేదా వెలిచేను అని అంటారు. వివిధ రకాల పండ్ల తోటలకు కేటాయించిన భూమిని ఏమంటారు? తోట పొలం లేదా తోట భూమి అంటాము. కాకతీయుల కాలంలో రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు ఏది? భూమి శిస్తు. కాకతీయుల కాలంలో విధించబడిన గృహ పన్ను ఏది? ఎల్లరి. ఇల్లుల మీద ఎల్లరి. కాకతీయుల కాలంలో అటవీ ఉత్పత్తులపై విధించే పన్ను. అడవుల్లో పొలాలు దొరుకుతాయి కాబట్టి పొల్లరి. కాకతీయుల కాలంలో గొర్రెల మందపై విధించే పన్ను ఏది? అడ్డపట్టు సుంకం. అడ్డపట్టు సుంకం. కాకతీయుల కాలంలో పన్నుల వసూలు కోసం నియమించబడిన అధికారులు ఎవరు? సుంకాధికారులు అంటారండి. కాకతీయుల కాలంలో విదేశీ వాణిజ్యాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో అభివృద్ధిపరిచిన రేవుపట్నం ఏది? మోటుపల్లి. శివతత్వసారం అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? మల్లికార్జున పండితారాధ్యుడు. కాకతీయుల కాలంలో ప్రసిద్ధ నృత్యం ఏది? పేరిణి. బసవ పురాణం ఎవరు రచించారు? పాల్కురికి సోమనాథుడు. కుమార సంభవం అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? నన్నెచోడుడు. సంస్కృతంలో ప్రతాపరుద్రీయం దీనిని ఎవరు రచించారు?
సంస్కృతంలో ప్రతాపరుద్రమును రచించిన వారు విద్యానాథుడు. గీత రత్నావళి, నృత్య రత్నావళి సంస్కృతంలో ఎవరు రాశారు? జాయపసేనాని. రంగనాథ రామాయణం తెలుగులో ఎవరు రచించారు? గోనా బుద్ధారెడ్డి. 1000 స్తంభాల ఆలయాన్ని ఏమని కూడా అంటారు? రుద్రేశ్వర ఆలయం. 1000 స్తంభాల ఆలయం ఎక్కడ ఉంది? హనుమకొండ. రామప్ప దేవాలయంలోని ప్రధాన దైవం ఏది? రామలింగేశ్వర స్వామి. రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ఎవరు నిర్మించారు? రేచర్ల రుద్రుడు. రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని రేచర్ల రుద్రుడు నిర్మించారు. ఏ ఆలయ శిల్పకళలో జాయపసేనాని రచించిన నృత్య రత్నావళి ప్రతిబింబిస్తుంది? రామప్ప దేవాలయం. 1000 స్తంభాల ఆలయం మరియు రామప్ప దేవాలయాలను ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా ఎవరు గుర్తించారు? యునెస్కో. 1323వ సంవత్సరంలో ఉలుగ్ ఖాన్ నాయకత్వంలో ఢిల్లీ సుల్తాన్లు ఏ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు? కాకతీయ రాజ్యం. 1323. ముసునూరి నాయకులలో రేకపల్లిని రాజధానిగా చేసుకొని అధికారాన్ని చేపట్టినది ఎవరు? ప్రళయ నాయకుడు. నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యం అండి. దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన సామ్రాజ్యం ఏది? విజయనగర సామ్రాజ్యం. విజయనగర సామ్రాజ్యం ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1336. 1336. విజయనగర సామ్రాజ్యాన్ని 1336లో ఏ వంశం వారు స్థాపించారు? సంగమ వంశం వారు. మరి సంగమ వంశానికి చెందిన ఎవరు 1336లో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు? హరిహర రాయలు, బుక్కరాయలు. విజయనగర సామ్రాజ్య స్థాపనలో హరిహర రాయలకు, బుక్కరాయలకు సహాయం చేసినది ఎవరు? విద్యారణ్యస్వామి. విజయనగరానికి రాజధానిగా ఉన్న ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలోని నగరం ఏది? హంపి. విజయనగర రాజధాని ఏది అంటే హంపి. హంపి వద్ద ఉన్న శిథిలాలను 1805వ సంవత్సరంలో ఎవరు వెలుగులోకి తెచ్చారు? కల్లల్ మెకంజీ. విజయనగర సామ్రాజ్యం ఎన్ని రాజవంశాల చేత పరిపాలించబడింది? 4. సంగమ, సాలువ, తులువ, అరవీటి. సంగమ రాజవంశంలో గొప్ప పాలకుడు ఎవరు? రెండవ దేవరాయలు. రెండవ దేవరాయలను ఏమని కూడా అంటారు? ప్రౌఢ దేవరాయలు. సాలువ రాజవంశం ఎవరు స్థాపించారు? సాలువ నరసింహరాయలు. తులువ వంశ స్థాపకుడు ఎవరు? వీర నరసింహరాయలు. విజయనగరాన్ని పాలించిన పాలకుల్లో అత్యంత శక్తివంతమైన పాలకుడు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయల పాలనాకాలం 1509 నుంచి 1529. శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్రభోజుడు అనే బిరుదు ఎందుకు పొందాడు? సాహిత్యం మరియు కళలను గొప్పగా పోషించడం వల్ల. దేశ పక్షులంతా తెలుగు లెస్స అని పలికింది ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజములు అని పిలువబడే ఎంతమంది ప్రముఖ పండితులు ఉండేవారు? 8 మంది. అష్టదిగ్గజములలో గొప్పవాడు ఎవరు? అల్లసాని పెద్దన. అల్లసాని పెద్దన అతన్ను ఏమని పిలుస్తారు? ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన. మనుచరిత్ర హరికథా సారం ఎవరి రచనలు? అల్లసాని పెద్దన. మనుచరిత్ర మరియు హరికథా సారం అల్లసాని పెద్దన. శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో రచించిన గ్రంథం ఆముక్తమాలిద. శ్రీకృష్ణదేవరాయలు సంస్కృతంలో రచించిన గ్రంథాలు జాంబవతి కళ్యాణం, ఉషాపరిణయం. విజయనగరంలో విఠలస్వామి ఆలయం, హజర రామస్వామి ఆలయాలను ఎవరు నిర్మించారు? శ్రీకృష్ణదేవరాయలు. అరవేటి వంశం ఏ యుద్ధం తర్వాత అధికారంలోకి వచ్చింది?
తల్లికోట యుద్ధం. తల్లికోట యుద్ధాన్ని రాక్షస తంగడి యుద్ధం అని కూడా అంటారు. తల్లికోట యుద్ధం జరిగిన సంవత్సరం 1565. విజయనగర సామ్రాజ్యాన్ని ఏ ఏ పాలనా విభాగాలుగా విభజించారు? మండలాలు, నాడులు, స్థలాలు, గ్రామాలు. మండల పాలకుడిని ఏమని పిలిచేవారు? మండలేశ్వరుడు లేదా నాయక్ అని పిలిచేవారు. సాధారణంగా ఉత్పత్తిలో ఎన్నో వంతు భూమి శిస్తుగా నిర్ణయించేవారు అంటే 6వ వంతు, అంటే 1/6. సైన్యంలోని ఉన్నత స్థాయి అధికారులను ఏమని పిలిచేవారు? నాయకులు లేదా పాలిగారులు. నాయకులకు వారి సేవల కోసం బదులుగా భూమి మంజూరు చేయబడింది. ఈ భూములను ఏమని పిలిచేవారు? అమరం. నాయకులకు వారి సేవల కోసం బదులుగా భూమి మంజూరు చేయబడింది. ఈ భూములను ఏమని పిలిచేవారంటే అమరం. అమర నాయక వ్యవస్థ ఏ సామ్రాజ్యంలో ఒక ముఖ్యమైన రాజకీయ వ్యవస్థ అంటే విజయనగర సామ్రాజ్యంలో అమర నాయక వ్యవస్థ అనేది ముఖ్యమైన రాజకీయ వ్యవస్థ. మధురా విజయం రచయిత్రి ఎవరు అంటే గంగాదేవి. గంగాదేవి ఎవరి భార్య? కుమార కంపన భార్య. విజయనగర సామ్రాజ్యంలో ప్రధాన బంగారు నాణ్యం వరాహ. సంస్కృత సర్వస్వం అనే గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే విద్యారణ్య స్వామి. మహానాటక సుధానిధి అనే సంస్కృత రచనను ఎవరు రచించారు అంటే ప్రౌఢదేవరాయలు. మహానాటక సుధానిధి అనే సంస్కృత రచనను ఎవరు రచించారు? ప్రౌఢదేవరాయలు. విజయనగర రాజ్యంలో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి నృత్య రూపం ఏది? భరతనాట్యం. భరతనాట్యం గురించి వివరణాత్మక సమాచారం కలిగినటువంటి నాట్యశాస్త్ర పుస్తకాన్ని ఎవరు రచించారు? భరతముని. భరతనాట్యం భరతముని. కూచిపూడి నృత్యాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? సిద్ధేంద్ర యోగి. తల్లికోట యుద్ధానికి మరో పేరు ఏమిటి? రాక్షస తంగడి యుద్ధం. విజయనగర రాజ్యానికి చివరి పాలకుడు ఎవరు? మూడవ శ్రీరంగరాయలు. రెడ్డి రాజ్యాన్ని దక్షిణ భారతదేశంలో ఎవరు స్థాపించారు? ప్రళయ వేమారెడ్డి. రెడ్డి రాజుల్లో ముఖ్యమైన వారు ఎవరు అంటే ప్రళయ వేమారెడ్డి, అనవేమారెడ్డి, కుమారగిరి రెడ్డి, పెదకోమటి వేమారెడ్డి. రెడ్డి రాజుల మొదటి రాజధాని అద్దంకి. రెడ్డి రాజులు తమ రాజధానిని అద్దంకి నుండి ఎక్కడికి మార్చారు? అద్దంకి నుండి కొండవీడికి మార్చడం జరిగింది. ఆంధ్ర మహాభారతాన్ని రచించిన కవిత్రయంలో ఒకరైనటువంటి ఎర్రాప్రగడ ఎవరి ఆస్థాన కవి? ఎర్రాప్రగడ ప్రళయ వేమారెడ్డి ఆస్థానం కవి. ఎర్రాప్రగడ బిరుదు ఏమి? ప్రబంధ పరమేశ్వరుడు. రెడ్డి రాజుల కాలంలో ఏ రేవుపట్నం ద్వారా సముద్ర వ్యాపారం జరిగింది? మోటుపల్లి. బహమనీ సామ్రాజ్యం ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1347. బహమనీ సామ్రాజ్యం ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1347. బహమనీ సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? అల్లావుద్దీన్ బహమన్ షా. అల్లావుద్దీన్ బహమన్ షాకు గల మరో పేరు ఏమిటి? అషన్ గంగు. బహమన్ సామ్రాజ్య రాజధాని ఏది? గుల్బర్గా. బహమనీ సామ్రాజ్య రాజధాని గుల్బర్గా. బహమనీ రాజుల రాజధాని గుల్బర్గా నుండి బేదర్కు మార్చింది ఎవరు? అహ్మద్ షా. గుల్బర్గా నుండి బేదర్కు మార్చింది అహ్మద్ షా. మూడవ మహమ్మద్ షా విజయనగర, ఒరిస్సా మరియు కృష్ణా గోదావరి డెల్టాలపై విజయవంతమైన యుద్ధాలు ఎవరి నాయకత్వంలో చేశాడు? మహమ్మద్ గవాన్ నాయకత్వాన మూడవ మహమ్మద్ షా ఈ యొక్క యుద్ధాలు చేయడం జరిగింది. మహమ్మద్ గవాన్ ఏ దేశపు వ్యాపారి? పర్షియన్ వ్యాపారి. నెక్స్ట్ పటం అండి, మొఘల్ సామ్రాజ్యం. ఎర్రకోటను ఎవరు నిర్మించారు? షాజహాన్. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య చరిత్ర ఏ కాలం నుండి ఏ కాలం వరకు కొనసాగింది? 1526 నుంచి 1857 వరకు. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్. మొఘల్ అనే పదం ఏ పదం నుండి వచ్చింది?
మంగోల్ అనే పదం నుంచి వచ్చింది. చౌసా యుద్ధం జరిగిన సంవత్సరం చౌసా 1539 చౌసా యుద్ధం. కనౌజ్ యుద్ధం జరిగిన సంవత్సరం 1540. చౌసా మరియు ఈ కనౌజ్ యుద్ధాలు ఎవరెవరి మధ్య జరిగాయి? హుమయూన్కి షేర్షాకి మధ్య జరిగిన యుద్ధాలే చౌసా కనౌజ్ యుద్ధాలు. రెండవ పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం 1556. మొదటి పానిపట్టు యుద్ధం 1526లో బాబర్కి ఇబ్రాహిం లోడికి. రెండవ పానిపట్టు యుద్ధం 1556లో. రెండవ పానిపట్టు యుద్ధంలో అక్బర్ చేతిలో ఎవరు వధింపబడ్డారు? హేము. అక్బర్ చేతిలో హేము. రెండవ పానిపట్టు యుద్ధం. అక్బర్ ఆస్థానంలోని బీర్బల్ ఎవరు? గొప్ప నాయకుడు మరియు కవి. జహంగీర్ అనగా అర్థం ఏమిటి? ప్రపంచ విజేత. జహంగీర్ భార్య ఎవరు? నూర్జహాన్. షాజహాన్ కాలంలో నిర్మించిన ముఖ్యమైన కట్టడాలు ఏమిటి? షాజహాన్ ఏమి నిర్మించాడు అంటే తాజ్మహల్, జామా మసీద్, ఎర్రకోట. స్వతంత్ర మరాఠా సామ్రాజ్యం స్థాపకుడు ఎవరు? శివాజీ. ఔరంగజేబు బేజాపూర్ను ఏ సంవత్సరంలో జయించాడు? 1685లో. ఔరంగజేబు గోల్కొండను ఏ సంవత్సరంలో జయించాడు? 1687. బేజాపూర్ను 1685, గోల్కొండను 1687. అక్బర్ తన విశాలమైన సామ్రాజ్యాన్ని ఎన్ని సుబాలుగా విభజించాడు? 15 సుబాలు. అక్బర్ వ్యవసాయ పద్ధతిలో భూమిని ఎన్ని రకాలుగా విభజించాడు? భూమిని 4 రకాలుగా విభజించాడు. సైనిక విధానంలో అక్బర్ ప్రవేశపెట్టిన వ్యవస్థ ఏది? మున్సిబ్దారీ వ్యవస్థ. ఈ మున్సిబ్దారీ వ్యవస్థను ప్రవేశపెట్టింది ఎవరు? అక్బర్. హిందువులపై విధించే జిజియా యాత్రా పన్నులను ఎవరు రద్దు చేశారు? అక్బర్. అక్బర్ క్రీస్తు శకం 1575లో ఫతేపూర్ సిక్రీ వద్ద ఏ ప్రార్థనా మందిరాన్ని నిర్మించాడు? ఇబాదత్ ఖానా. ఫతేపూర్ సిక్రీ వద్ద ఇబాదత్ ఖానాను నిర్మించింది ఎవరు అంటే అక్బర్. ఎప్పుడు అంటే 1575లో. ఎక్కడ అంటే ఫతేపూర్ సిక్రీ వద్ద. అక్బర్ ప్రవేశపెట్టిన నూతన మతం ఏది? దీన్-ఇ-ఇలాహీ 1582లో. దీన్-ఇ-ఇలాహీ అనగా అర్థం ఏమిటి? అందరికీ శాంతి లేదా విశ్వజనీయ శాంతి అని అర్థం. షేర్షా ప్రవేశపెట్టిన రూపాయి. ఈ వెండి నాణెం పేరు రూపాయి మరియు రాగి నాణెం పేరు దామ్లను ఎవరు కొనసాగించారు అంటే మొఘలులు. అక్బర్ కాలంలో అత్యంత సాధారణ నాణ్యంగా చలామణిలో ఉన్న నాణెం ఏది అంటే ధామ్, రాగి నాణెం. అక్బర్ రెవెన్యూ మంత్రి ఎవరు? రాజా తోడర్మల్. పంట ఉత్పత్తి ధరల సగటును లెక్కగట్టి ఉత్పత్తిలో 1/3 వంతు నుండి సగం వరకు శిస్తుగా నిర్ణయించే పద్ధతిని ఏమంటారు? జప్తు పద్ధతి అంటారు. బులందా దర్వాజాను ఎవరు నిర్మించారు? అక్బర్. అక్బర్ బులందా దర్వాజా. ఫతే అనగా అర్థం ఏంటి అంటే విజయం. తాజ్మహల్ను ఎవరు నిర్మించారు? ఎవరి జ్ఞాపకార్థం? షాజహాన్ నిర్మించారు తన భార్య ముంతాజ్ ప్రేమకు గుర్తుగా. మొఘలుల కాలంలో అధికార భాషగా చలామణి అయిన భాష ఏది? పర్షియన్ భాష. బాబర్ నామా ఎవరు రచించారు? బాబర్. ఐనీ అక్బర్, అక్బర్ నామా అనే గ్రంథాలను రచించింది ఎవరు? అబుల్ ఫజిల్. తుజ్కీ జహంగీర్ లేదా జహంగీర్ నామా అనేది ఎవరి ఆత్మకథ? జహంగీర్ యొక్క. భగవద్గీత, మహాభారత కథలను పర్షియన్ భాషలోకి ఎవరు అనువదించారు? దారా షికో. భగవద్గీత, మహాభారత కథలను పర్షియన్ భాషలోకి అనువదించింది దారా షికో. మొఘలుల కాలంలో ప్రారంభమైన ఒక ఆధునిక కళాశైలి ఏది? మినియేచర్ చిత్రకళ అండి. మినియేచర్. అక్బర్ ఆస్థానంలోని సంగీత కళాకారుల్లో ప్రముఖులు ఎవరు అంటే తాన్సేన్, బాజ్ బహదూర్. అక్బర్ ఆస్థానంలోని నవరత్నాలలో ఒకరు ఎవరు? తాన్సేన్. అక్బర్ ఆస్థానంలోని నవరత్నాల్లో ఒకరు తాన్సేన్. మరాఠా రాజ్య స్థాపకుడు ఎవరు? శివాజీ. శివాజీ ఎక్కడ జన్మించాడు? పూనా సమీపంలోని శివనేరి కోట దగ్గర. శివనేరి కోట. శివాజీ తండ్రి ఎవరు?
సాజీ భోంస్లే. శివాజీ తల్లి జిజియాబాయి. శివాజీ తన 19వ ఏట బేజాపూర్ సుల్తాన్ ఆధీనంలోని ఏ దుర్గాన్ని జయించాడు అంటే తోరణ దుర్గం. శివాజీ పరిపాలనలో అష్టప్రధానులు అనే మంత్రులు ఉండేవారు. వారిలో ప్రధానమంత్రిని ఏమని పిలిచేవారు? అష్టప్రధానులు ఎక్కడ ఉండేవారు అంటే శివాజీ పరిపాలనలో. వారిలో ప్రధానమంత్రిని పేష్వా అంటారు. మరి శివాజీ దగ్గర అష్టప్రధానుల్లో ఆర్థిక మంత్రిని అమాత్య, విదేశాంగ మంత్రిని సుమంత్, ప్రధాన న్యాయమూర్తిని న్యాయాధీశ్, మతపరమైన అంశాలను నిర్వహించే అధికారిని ఏమంటారంటే పండితరావు. నెక్స్ట్ భక్తి చూపి అంటే అద్వైత సిద్ధాంతం, అద్వైత మతాన్ని స్థాపించింది ఆది శంకరాచార్యులు, ద్వైతం మధ్వాచార్యులు, విశిష్టాద్వైతం రామానుజాచార్యులు, వైష్ణవ సాధువులు ఆల్వారులు, శైవ సాధువులను ఏమని పిలిచారు? నాయనార్లు అని. ఉత్తర భారతదేశంలో వైష్ణవ మతాన్ని ప్రచారం చేసిన ఘనత ఎవరికి దక్కుతుంది అంటే రామానందుడికి. హిందూ మరియు ముస్లింల సమైక్యత కొరకు ప్రయత్నించిన మొదటి సాధువు ఎవరు అంటే కబీర్. హరిలో అందరూ అందరిలోనూ హరి అనేది ఎవరి బోధనల సారాంశం అంటే సంత్ రవిదాస్. మీరాబాయి ఎవరి శిష్యురాలు అంటే సంత్ రవిదాస్ శిష్యురాలు. చైతన్య మహాప్రభుని ఏమని పిలుస్తారు? శ్రీ గౌరంగ. సిక్కు మత స్థాపకుడు గురునానక్. గురునానక్ ఎక్కడ జన్మించాడు? లాహోర్లోని తాల్వండి గ్రామం. గురునానక్ అనుచరులను ఏమని పిలుస్తారు? సిక్కులు. గురునానక్ రచించిన గ్రంథం గురు గ్రంథ సాహిబ్. భగవద్గీతకు భావార్థ దీపిక అనే వ్యాఖ్యానం ఎవరు చేశారు అంటే జ్ఞానేశ్వరుడు. సూఫీ అనే పదం ఏ అరబిక్ పదం నుంచి వచ్చింది? సఫ్ అనే అరబిక్ పదం నుంచి వచ్చిందండి. సఫ్ అనగా అర్థం ఏమిటంటే స్వచ్ఛత లేదా పవిత్రత అనే అర్థం ఉంది. భారతదేశంలో చిస్త్ పద్ధతిని ఎవరు స్థాపించారంటే ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్త్ దర్గా భారతదేశంలో ఎక్కడ ఉంది అంటే అజ్మీర్ రాజస్థాన్లో ఉంది. చిస్తీ సాధువులలో అత్యంత ప్రసిద్ధి చెందినవారు ఎవరు? సాధువుల్లో అత్యంత ప్రసిద్ధి చెందినవారు నిజాముద్దీన్ ఔలియా. ఉపనిషత్తులకు గల మరో పేరు వేదాంతం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజన ఉండే వ్యవస్థను ఏమంటారు? సమాఖ్య వ్యవస్థ. ప్రభుత్వం ఎన్ని రకాల విధులను కలిగి ఉంటుంది? 3 రకాలు. చట్టాలను తయారు చేయడం, అమలు చేయడం, అందరికీ అందించేలా చూడడం. శాసన నిర్మాణ శాఖలో ఎవరుంటారు? గవర్నర్, శాసనసభ, శాసన మండలి ఉంటే. శాసన నిర్మాణ శాఖ యొక్క ప్రధాన విధి ఏమిటి? శాసనాలు నిర్మించడం అంటే చట్టాలను తయారు చేయడం. ప్రతి రాష్ట్రానికి ఒకరు ఉండేది గవర్నర్, ఒకరు ఉంటారు. గవర్నర్ని ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి. గవర్నర్ పదవీ కాలం 5 సంవత్సరాలు. శాసనసభను ఏమని కూడా అంటారంటే దిగువ సభ. శాసనసభకు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి అంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయంటే 175. వయోజన ఓటు హక్కు కల్పించబడిన వయస్సు ఎంత? 18 సంవత్సరాలు. ఎమ్మెల్యే పూర్తి రూపం మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. మెజార్టీ పార్టీ లేదా సంకీర్ణ పార్టీల నాయకుడిని ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఎవరు ఆహ్వానిస్తారు? గవర్నర్. ముఖ్యమంత్రి చేత ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు అంటే గవర్నర్. మంత్రుల చేత కూడా ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు అంటే గవర్నర్. శాసన నిర్మాణ శాఖలో ఎగువ సభను ఏమంటారు? శాసనసభ, శాసన మండలి. శాసన మండలి అనేది శాశ్వత సభ కాదా? శాశ్వత సభే. ఇదే ఎగువ సభ అని కూడా అంటారు. శాసన మండలి సభ్యుల పదవీ కాలం ఎంత? 6 సంవత్సరాలు. ఎమ్మెల్సీ పూర్తి రూపం ఏది? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఆర్థిక బిల్లులను కేవలం ఏ సభలో ప్రవేశపెడతారు? శాసనసభలో. బిల్లు ఎవరు ఆమోదం తెలిపిన సంతకం చేసిన తర్వాత చట్టంగా మారుతుందంటే గవర్నర్ యొక్క ఆమోదం తెలిపిన తర్వాత. చట్టాలను అమలు చేసేది ఎవరు అంటే కార్యనిర్వాహక శాఖ. రాష్ట్ర కార్యనిర్వాహక శాఖల్లో ఎవరు ఉంటారు అంటే గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి, ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరూ కలిస్తేనే కార్యనిర్వాహక శాఖ. వాస్తవ రాష్ట్ర ప్రభుత్వ అధినేత ఎవరు?
అని పిలుస్తారంటే ముఖ్యమంత్రిని. రాష్ట్ర స్థాయిలో అత్యున్నత న్యాయ విభాగం ఏది అంటే హైకోర్టు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు అంటే భారత రాష్ట్రపతి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు ఎంత? 62 సంవత్సరాలు. జిల్లా పరిపాలనకు అధిపతి ఎవరు? జిల్లా కలెక్టర్. జిల్లా ముఖ్య పోలీస్ అధికారి ఎవరు? పోలీస్ సూపరింటెండెంట్. సిపిసి పూర్తి రూపం ఏది? సివిల్ ప్రొసీజర్ కోడ్. సిఆర్పిసి పూర్తి రూపం ఏది? క్రిమినల్ ప్రొసీజరీ కోడ్. లోక్ అదాలత్ అనగా అర్థం ఏమిటి అంటే ప్రజల న్యాయస్థానం. లోక్ అదాలత్ అంటే ప్రజల న్యాయస్థానం అని అర్థం. భారత రాజ్యాంగ పరిచయం అండి. బ్రిటిష్ పాలనలో భారతదేశానికి రాజ్యాంగం ఉందంటే లేదు. బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో చేసిన చట్టాలలో ముఖ్యమైన చట్టం ఏదంటే 1935 భారత ప్రభుత్వ చట్టం. 1928 భారత రాజ్యాంగ కమిటీకి చైర్మన్గా ఎవరు నియమించారు అంటే 1928లో మోతీలాల్ నెహ్రూ. నెహ్రూ నివేదిక వెలువడిన సంవత్సరం 1929. మొదటి రాజ్యాంగ పత్రంగా దేనిని పరిగణిస్తారంటే నెహ్రూ నివేదికను. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడిన సంవత్సరం 1885. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించిన వ్యక్తి ఎవరు అంటే ఏఓ హ్యూమ్. భారత రాజ్యాంగం ఏ రూపంలో ఉందంటే లిఖిత రూపంలో ఉంది. అలిఖిత రూపంలో ఉన్న రాజ్యాంగం బ్రిటన్. రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఎన్నుకోబడిన ప్రతినిధులతో ఏర్పడిన సభను ఏమంటారు? రాజ్యాంగ సభ అంటారు. 1946లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం రాజ్యాంగ సభలో ఏ నెలలో మొదటిసారి ఎన్నికలు జరిగాయంటే 1946 జూలైలో. భారత రాజ్యాంగ సభ మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? 389. రాజ్యాంగ సభలో మహిళల సంఖ్య ఎంత? 9. దేశ విభజన జరిగిన తర్వాత భారత రాజ్యాంగ సభలోని సభ్యుల సంఖ్య 299. భారత రాజ్యాంగ సభకు అధ్యక్షులు ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్. పాకిస్తాన్ రాజ్యాంగ సభకు అధ్యక్షులు ఎవరు? మహమ్మద్ అలీ జిన్నా. స్వతంత్ర భారతదేశానికి మొదటి రాష్ట్రపతిగా ఎవరు ఎన్నికయ్యారు? బాబు రాజేంద్ర ప్రసాద్. ముసాయిదా రాజ్యాంగాన్ని తయారు చేసే బాధ్యతను ఏ కమిటీకి అప్పగించారు? రాజ్యాంగ ముసాయిదా కమిటీ. మిత్రులందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. ఎంతో వనగూర్చి తయారు చేసిన బిట్లు మరి మీకోసం అని చెప్పి ఫ్రీగానే అందించడం జరుగుతుంది. తప్పనిసరిగా లైక్ చేయండి. మరి వీడియో ఇలా బాగానే ఉందా లేదా అనేది తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇలాగే మీకు కావలిస్తే మరో క్లాసు కావాలంటే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. తప్పనిసరిగా చేసి పెడతాను. నెక్స్ట్ రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏ రోజున ఏర్పడింది? 1947 ఆగస్టు 29. మరి ముసాయిదా రాజ్యాంగాన్ని తయారు చేసే బాధ్యతను ఏ కమిటీకి అప్పచెప్పారు అంటే రాజ్యాంగ ముసాయిదా కమిటీ. ఈ రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏ రోజున ఏర్పడింది అంటే ఆగస్టు 29, 1947. 1947 రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఎవరి అధ్యక్షతన ఏర్పడింది అంటే బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగ ముసాయిదా కమిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? 7. ముసాయిదా. నెక్స్ట్ భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఏ రోజున ఆమోదించింది? 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదం జరిగిన రోజు. భారత రాజ్యాంగం ఏ రోజు నుండి అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26. బాబాసాహెబ్ అని ఎవరిని పిలుస్తారు? డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగ పితామహుడు అని ఎవరిని అంటారు? బిఆర్ అంబేద్కర్. గణతంత్ర దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం? జనవరి 26. రాజ్యాంగ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం? నవంబర్ 26. రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఎంత సమయం పట్టింది? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. రాజ్యాంగం యొక్క ఉపోద్ఘాతాన్ని ఏమంటారు? రాజ్యాంగ పీఠిక లేదా రాజ్యాంగ ప్రవేశిక అంటారు. భారత రాజ్యాంగ లక్ష్యాల తీర్మానాన్ని ఎవరు రూపొందించారు? భారత రాజ్యాంగ లక్ష్యాల తీర్మానాన్ని ఎవరు రూపొందించారు? జవహర్లాల్ నెహ్రూ. సామ్యవాద, లౌకిక అనే పదాలు
ఏ సంవత్సరంలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పీఠికలో చేర్చారు? 1976లో 42వ రాజ్యాంగ సవరణ అనేది 1976లో జరిగింది. దీనిలో ఈ రాజ్యాంగ సవరణలో సామ్యవాద, లౌకిక అనే పదాలను చేర్చడం జరిగింది. 42వ రాజ్యాంగ సవరణను ఏమని కూడా పిలుస్తారంటే మినీ రాజ్యాంగం. ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఉన్నాయి అంటే 3వ భాగంలో ఉన్నాయి. హక్కులు 3వ భాగం. ప్రాథమిక హక్కులు ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు ఉన్నాయి అంటే ఆర్టికల్ 14 నుంచి 32 వరకు. భారత రాజ్యాంగంలో 3వ భాగంలో ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి అంటే 6. సమాచార హక్కు చట్టం ఏ సంవత్సరంలో భారత పార్లమెంట్ ఆమోదించింది అంటే 2005. సమాచార హక్కు చట్టం ఏ తేదీ నుండి అమల్లోకి వచ్చిందంటే అక్టోబర్ 12, 2005. అక్టోబర్ 12, 2005. విద్యా హక్కును ఏ సంవత్సరంలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుగా చేర్చారు అంటే 2002వ సంవత్సరంలో. 2002వ సంవత్సరంలో విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా చేర్చారు. అది 86వ రాజ్యాంగ సవరణ ద్వారా. విద్యా హక్కు అనేది ఏ ఆర్టికల్ ద్వారా ప్రాథమిక హక్కుగా చేర్చబడిందంటే ఆర్టికల్ 21A. విద్యా హక్కు ప్రాథమిక హక్కుగా ఎప్పుడు మారింది? 21A. బాలల ఉచిత నిర్బంధ ఆర్టీ యాక్ట్, బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం అనేది ఏ సంవత్సరంలో భారత పార్లమెంట్ ఆమోదించింది అంటే 2009. బాలల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం అనేది ఏ తేదీ నుండి అమల్లోకి వచ్చిందంటే 2010 ఏప్రిల్ 1. 2010 ఏప్రిల్ 1వ తేదీ నుంచి. ఏప్రిల్ ఫూల్స్ చేశారు మళ్ళీ. లేకపోతే పాస్ అయిపోయిన టీచర్లకి, దే ఆర్ వెరీ క్వాలిఫైడ్ టీచర్లు, వాళ్ళకి ఈ చట్టం ద్వారా మరలా టెట్ రాయడం ఏంటండి? అఫ్కోర్స్ టెట్ 2A కూడా పాస్ అయిపోయాను నేను. ఎస్జిటీనే అయినప్పటికీ కూడా టెట్ 2Aలో 98 మార్క్స్ వచ్చాయి. ఏంటంటే ఈ ఏప్రిల్ ఫూల్ చేసేయడానికి అనమాట. ఏప్రిల్ 1వ తేదీనే ఇది అమల్లోకి వచ్చింది. అంటే మీకు గుర్తుంచుకోవడానికి వీలుగా చెప్తాను అనమాట. ప్రాథమిక విధులను ఏ రాజ్యాంగంలో చేర్చారు అంటే 1976. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను చేర్చారు అంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ప్రాథమిక విధులు. ప్రాథమిక విధులు ఏ ఆర్టికల్లో పొందుపరిచారు అంటే ఆర్టికల్ 51Aలో. ప్రాథమిక విధులను ఆర్టికల్ 51Aలో పొందుపరచడం జరిగింది. ప్రాథమిక విధులు రాజ్యాంగంలో ఏ భాగంలో పొందుపరిచారంటే భాగం 4A. భాగం 4A. ప్రాథమిక విధులను ఏ దేశం నుంచి గ్రహించారు అంటే రష్యా. నెక్స్ట్, మద్యం తాగి వాహనాలు నడిపే వ్యక్తులను గుర్తించడానికి ఉపయోగించే పరికరం పేరు బ్రీత్ అనలైజర్. ట్రాఫిక్ సిగ్నల్స్ ఎన్ని రకాలు? 3. తప్పనిసరిగా పాటించవలసిన గుర్తులు, సమాచార గుర్తులు, హెచ్చరిక గుర్తులు. భారతదేశంలో రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ఏ నెలలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తుంది అంటే జనవరిలో. పాదచారులు నడవడం కోసం ఉద్దేశించబడినది ఏది? ఫుట్పాత్. చిన్నపిల్లలు రహదారిని దాటడానికి అనుసరించాల్సిన సేఫ్ పద్ధతే సేఫ్ క్రాస్ కోడ్ పద్ధతి అండి. ద్విచక్ర వాహనాలను నడపడానికి కనీస వయోపరిమితి ఎంత? 18 సంవత్సరాలు. రవాణా వాహనాలు నడపడానికి కనీస వయోపరిమితి 25 సంవత్సరాలు. చిన్నపిల్లల రహదారిని దాటడానికి అనుసరించవలసిన పద్ధతి సేఫ్ క్రాస్ కోడ్. వస్తువులను కొనుగోలు చేసేవారిని ఏమంటారు? కొనుగోలుదారులు. వస్తువులను అమ్మేవారిని అమ్మకందారులు. కొనుగోలుదారులకు అమ్మకందారులు కలిసి అవసరమైన వస్తువులను కొనుగోలు చేసే ప్రాంతాన్ని మార్కెట్ అంటారు. భౌగోళిక ఉనికి ఆధారంగా భౌతిక మార్కెట్లు అనేవి 4 రకాలు. స్థానిక మార్కెట్లు, ప్రాంతీయ మార్కెట్లు, జాతీయ మార్కెట్లు, అంతర్జాతీయ మార్కెట్లు. మన ఇంటి పక్కన లేదా వీధి చివర ఉండే దుకాణాలను ఏమంటారంటే పొరుగు దుకాణాలు. నగదు, చెక్కు లేదా కార్డు ద్వారా చెల్లింపే చెల్లింపులను భౌతిక చెల్లింపులు అంటారు. నగదు రహిత చెల్లింపులను ఏమంటారు అంటే డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ చెల్లింపులు అంటారు. ముందుగా అనుమతించబడిన రుణ పరిమితి ద్వారా చెల్లింపులు జరిపేందుకు ఆర్థిక సంస్థల ద్వారా జారీ చేయబడి కార్డు ఏది అంటే క్రెడిట్ కార్డు. రైతు బజార్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే వ్యాస రచయిత ఎవరంటే సుధీర్ రెడ్డి. మన రాష్ట్రంలో రైతు బజార్లను ఏ సంవత్సరంలో రూపొందించబడ్డాయి
అంటే 1999 జనవరిలో శ్రీనగర్లో దాల్ సరస్సులో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు కూరగాయల వ్యాపారం దేని ద్వారా జరుగుతుందంటే పడవల ద్వారా జరుగుతుంది. స్థానిక భాషలో పడవలను ఏమంటారు అంటే షికారా అంటారు. మరి అంతర్జాలం ద్వారా వస్తువులు కొనడాన్ని లేదా అమ్మడాన్ని ఏమంటారు అంటే ఈ కామర్స్ అంటే ఆన్లైన్ మార్కెట్ అంటారు. తన వ్యక్తిగత ఉపయోగించడం కోసం లేదా స్వయం ఉపాధి ద్వారా తన జీవనోపాధిని సంపాదించుకోవడం కోసం ఉత్పత్తిని కొనుగోలు చేసే లేదా ఒక సేవను వినియోగించుకునే వ్యక్తిని ఏమంటారంటే వినియోగదారుడు. 2019వ సంవత్సరంలో ఏ చట్టం ఆమోదించబడిందంటే వినియోగదారుల రక్షణ చట్టం. వినియోగదారుల రక్షణ చట్టం అని ఏ సంవత్సరంలో రూపొందించబడిందంటే 2019. వినియోగదారుల టోల్ ఫ్రీ నెంబర్ చూద్దామండి 14404 లేకపోతే 1800111400. ఇది వినియోగదారుల టోల్ ఫ్రీ నెంబర్. మరి వీడియోలో చివరి పెట్టండి. మరి భారతదేశంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం? డిసెంబర్ 24. మరి వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి షైనింగ్ అవుట్.